హలో లవ్లీ పీపుల్. సాంబార్ పొడి కోసం ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో 2 కప్పుల ధనియాలండి. ఏ కప్పుతో అయినా మీరు కొలత తీసుకోవచ్చు. నేను తీసుకున్న కప్పుతో 2 కప్పుల ధనియాలు, 1.5 కప్పు శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. 2 చెంచాల జీలకర్ర, 1 చెంచా మెంతులు, 1 చెంచా మిరియాలు. తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మంచి కమ్మటి వాసన వస్తుంది, అంతవరకు వేయించుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిరపకాయలు వేశాను. అంటే ఈ ఎండుమిరపకాయలు మాత్రం మీరు కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇవన్నీ బాగా చల్లారాక పసుపు, ఇంగువ, కరివేపాకు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. దీంతో సాంబార్ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.